హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే అండి, గోంగూరతో పులిహోర చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది అదే పోపుకు సంబంధించిన సామానం అండి. ఇది ముందుగా స్టవ్ వెలిగించిన బండి పెట్టినాం కదండి. ముందుగాను ఓ 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో కడిగేసి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న గోంగూర అండి. ఇది ఇందులో వేసుకుందాం. ఒక కట్ట తీసుకున్నానండి, ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. ఇందులోనేనండి గోంగూరలోను ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మగ్గించుకుంటానండి ఆయిల్. గోంగూర పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందామండి, మగ్గించుకుందాము. గోంగూర పచ్చిమిర్చి మగ్గుతుంది కదండి. ఈ మధ్య లోపల చింతపండు గుజ్జు చేసుకున్నాం కదండి. ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటుందండి. మూత పెట్టుకుందాము, మగ్గుతూ ఉంటుంది. 1/2 కిలో బియ్యం అండి. ఇవి 1/2 కిలో బియ్యం రైసు ఉడికించేసుకుని పెట్టుకున్నానండి పక్కకి. ఈ 1/2 కిలో రైస్కి ఒక పెద్ద సైజు కట్టండి. అంటే మా సైడు చిన్న కట్టలు కట్టరండి, పెద్దగా కడతారండి. గోంగూర కట్ట పెద్ద కట్ట తీసుకున్నాను నేను. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటే ఎంత, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది కదా, దానికోసం. ఇదిగోండి మెత్తగా అయిపోతుంది కదండి. ఇదిగో మెత్తగా అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఈ గోంగూరనండి చల్లారి పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చూపించాను. ఇదిగోండి గోంగూర మగ్గించేసుకున్నది చల్లారిందండి, చల్లారిపోయింది. కానీ ఇది మగ్గించుకునేటప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి, రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇందాక మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్. మిక్సీ పట్టి ముందు సాల్ట్ వేసుకుంటున్నాను. గోంగూర కదండి, కొంచెం సాల్ట్ పడుతుంది. స్పూన్నర వేసుకున్నానండి. గోంగూర కదండి, పడుతుందండి. వేసుకున్నాను. తర్వాత చూసుకుని చాలకపోతే అందులో కలిపేటప్పుడు చూసుకుందాంలేండి. మిక్సీ పట్టి మళ్ళీ ఇదిగోండి మిక్సీ పట్టి తీసుకొచ్చానండి గోంగూర. ఇప్పుడండి ఈ రైస్లోను ఈ గోంగూర కలుపుకుందామండి. ఇదిగోండి వేసుకుందామండి. ఇందులోకి ఈ రైస్లోకి ఈ గోంగూర వేస్తానండి. ఈ రైస్లోకి గోంగూర మిక్సీ పెట్టిన గోంగూర వేసుకున్నాం కదండి. ఆ తర్వాత ఇది పక్కకు పెట్టి పోపు వేసుకుందామండి. ఇందులోకి స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకున్నాం కదండి. తాలింపుకి 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. అంటే పులిహోర కదండి, కొంచెం మెతుకు అంటుకోకుండా ఉండాలంటే అది కొంచెం బాగానే పడుతుందండి ఆయిల్. ఎందుకంటే మెతుకు అంటుకోకుండా పొడిలాడుతూ రావాలి కదండి పులిహోర అంటేని. దాని గురించి కొంచెం ఆయిల్ పడుతుందండి. పల్లీలు, దీనికి కావాల్సిన పోపుకి కావాల్సినవి అండి. పల్లీలు ఒక 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, ఓ స్పూన్ ఏమో మినప్పప్పు, ఉప్పుని జీడిపప్పు పద్దలో ఒక 5 పచ్చిమిరపకాయలండి.
4 ఎండుమిరగాయలు, కొద్దిగా కరివేపాకు, 1 చెంచాడు జీలకర్ర, 2 చెంచాలు ఏమో ఆవాలు, కొంచెం 1 స్పూను ఇంగువ. ఇదేనండి జీడిపప్పులు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయింది కదండి, పక్క తీసేసుకుందామండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. రెండు స్పూన్లు ఆవాలు, ఒక స్పూన్ వరకు ఏమో జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందామండి. ఇదండి ఈ పులిహోర అండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కట్టాలండి. వాళ్ళు ఆకుకూరలు అంటే తినరు కదండి కొంతమంది పిల్లలు. ఆకుకూరలు ఆరోగ్యం కదండి పిల్లలకి. ఆ పిల్లలు తిన్న వాళ్ళకి ఇలా పులిహోర కలిపి పెడితే అండి, బాక్సులో అది పెడితే బాగా తింటారండి, చాలా బాగా తింటారండి పిల్లలు. బాక్సులోకే కాదండి, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళి పిల్లలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బాక్సులు పెట్టుకోండి. స్పూన్ వరకు ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి. కాకరకాయ పసుపు 2 స్పూన్లు వేసుకున్నామండి. ఉప్పు అండి. ఫ్రై అయిపోయినాయి కదండి, ఇందులో వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వేసుకుందాం. చేతులు శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. చేతులు కడితేనే కరెక్ట్ అండి. ఇది గరిటతోటి కుదరదండి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అదేండి పులిహోర కలుపుకున్నట్టేనండి. పులిహోర కలుపుకోవడం అందరికి తెలిసిందే కదండి. ఇలాగా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. ఈ చేతితోటే కలపాలండి, లేకపోతే సరిగ్గా కలవదు. ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి, ఇవి కూడా చెప్తున్నాం. ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా వేసుకున్నాం కదండి, ఇవి కూడా కలిసేటట్టు బాగా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా బాగా కలిసేటట్టు బాగాను కలుపుకోవాలండి. అదేనండి మామూలుగా పులిహోర కలిపినట్టే కలుపుకోవాలండి. ఇది అంటే ఆకుకూరతోటి పులిహోర చేసామండి. ఇదిగోండి ఇలా కలుపుకున్నామండి. ఇలా వచ్చింది. ఇదండి మా గోంగూరతో పులిహోర చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్.